చదువు లేదని అవమానింపబడి 15 సంవత్సరాల నుండి బంధుమిత్రులకు దూరంగా ఉన్న రామ్ అనే ఒక అబ్బాయి కథ ఇది. బాగున్నావా బావా? బాగున్నా లక్ష్మి. ఎందుకు బావా భయపడుతున్నావు? నేను నీ మరదలనేగా. ఇప్పుడు 10 సంవత్సరాలు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎందుకు బావా మాకు దూరంగా ఉంటున్నావు? నాకు చదువు లేని దూరంగా ఉన్నా. బావా 10th క్లాస్ వరకు చదువుకున్నావుగా, నన్ను ఎప్పుడు చూడాలనిపించలేదా? ఎందుకంటే లక్ష్మి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. మా మరదలు ఎప్పుడు కలుస్తున్నాను. నన్ను కలవాలని లేదా? కొన్ని కారణాల వల్ల కలవపోయినా. ఏమైంది బావా? ఎందుకులే వదిలే. నాతో చెప్పొచ్చుగా బావా. నాకు చదువు లేని కొంతమంది అవమానించారు, అందుకే దూరంగా ఉన్నా. చదువు లేకుంటే నాతో మాట్లాడకూడదా? నువ్వు బీటెక్ చదువుతున్నావు, నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. నువ్వేమంటానని భయం. నీ మరదల్నే ఏమనుకుంటాను? చదువు ఒకటే ఉండాలా? నీ మంచి మనసు నాకు తెలీదా బావా? లక్ష్మి, నన్ను చూడగానే ఎలా గుర్తుపెట్టా? నేను ఎప్పుడో చూశాను బావా. నువ్వు నన్ను చూసావా? ఇప్పుడు జాతర రోజే చూశాను బావా. నువ్వు గ్రేట్. ఏమైంది బావా ఏడుస్తున్నావు? లక్ష్మి, నీకు గుర్తుందానా? నీ సనిపైకి వస్తారో రారు అనుకున్నా. బావా అంత మాట ఎందుకు? ఇక నుంచి నీకు నేను ఉన్నా. ఆ ఒక్క మాట చాలు లక్ష్మి. బావా చదువు ఎందుకు మానేసావు? నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నకు ఆరోగ్యం వల్ల మా నాన్న చూసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నా, అందుకే చదివాక. మీ నాన్న ఆరోగ్యం గురించి చదువు ఆపేశా. మామయ్య అత్తమ్మ ఎలా ఉన్నా? మా ఇంటికి రా బావా, మీ అత్తమ్మ నీ గురించి కలవరిస్తుంది. లక్ష్మి, నువ్వు ఇంటికి వెళ్ళు. లేదు బావా, ఇక నుంచి నీకు నేనున్నా. ఎవరేమన్నా నేను ఊరుకోను. రా బావా, రా బావా, ఇంటికి వెళ్దాం. లక్ష్మి, వెళ్దాము. అత్తమ్మ చూడక చాలా రోజుంది. అందరం ఒక్కటే. మీరు చదువు లేదు అని కించపరిస్తే చిన్నపిల్లలు ఎంతో బాధపడతారు. మీ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల మనస్సు బాధ పెట్టదు. మీకోసం బ్రతుకుతున్నారు. చదువుకోమని ఎంకరేజ్ చేయండి. అక్షర జ్ఞానం చాలా గొప్పది. తల్లిదండ్రులు చిన్నపిల్లలను చదివించాలి. మీరు ఆస్తిని పంచగలరు, కానీ గురువుతో నేర్చుకున్న పాఠం అక్షర జ్ఞానం డబ్బుతో కొనలేరు. రామ్కు చదువుకోవాలని ఉన్నా తల్లిదండ్రుల కోసం చదువును త్యాగం చేశాడు. కానీ మనశ్శాంతి లేదు. బంధువులందరికీ 15 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లల మనసు తెలుసుకోకపోతే మీరే పిల్లలను చదువు వద్దు అనంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోగలరు? అలా వదిలేస్తే పిల్లలు బాధపడుతూ వాళ్ళు పిచ్చివాళ్ళయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల మనస్తత్వం తెలుసుకోవాలి. అందరూ అక్షర జ్ఞానం నేర్చుకోవాలి. ఇక నుంచి అయినా పిల్లల మనస్తత్వం తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.